హలో ఫ్రెండ్స్, హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు మనం చెయ్యబోయే రెసిపీ వచ్చేసి సండే స్పెషల్ మటన్ దమ్ బిర్యానీ. ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదైతే నేను 2 మినిట్స్లో ఎలా చేసుకోవాలో చెప్తాను. చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో మటన్ బిర్యానీ అయితే చెప్తాను చూడండి. దానికోసం అయితే ముందుగా మనం కడిగి పెట్టుకున్న మటన్ అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత అయితే సాల్ట్ అయితే వేసుకోవాలి. మనకు మటన్కి సరిపడంత సాల్ట్ వేయాలి. నేనైతే 2 స్పూన్లు వేసాను చూడండి. సాల్ట్ వేసుకున్న తర్వాత అయితే కొంచెం అయితే పసుపు అయితే వేసుకోవాలి. చూడండి, పసుపు వేస్తున్నాను. పసుపు కూడా వేసుకున్న తర్వాత అయితే కారం అయితే వేసుకోవాలి. కారం మనకు మటన్కి సరిపడంత వేసుకోవాలి. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు తక్కువ కూడా వేసుకొని చేసుకోవాలి. నేనైతే 2 స్పూన్లు అయితే వేసాను. కారం అయితే 2 స్పూన్లు వేసిన తర్వాత 1 స్పూన్ అయితే మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. చూడండి, నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. వేసుకొని మటన్ అయితే బాగా కలుపుకోవాలి. మనమైతే కలుపుకున్న తర్వాత గరం మసాలా ఉంటుంది కదా, గరం మసాలా కూడా వేసాను. తర్వాత అయితే కొత్తిమీర కూడా వేసాను చూడండి ఫ్రెండ్స్. కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత మిరియాల పొడి కూడా వేసాను. మిరియాల పొడి కూడా వేసేసి ఫ్రైడ్ ఆనియన్స్ వేసాను. అవి కూడా వేసిన తర్వాత మనమైతే ఒక్కసారి మనం స్పూన్తోనైతే కలుపుతున్నాం చూడండి. బాగా కలుపుకోవాలి. తర్వాత మంచిగా మటన్కి అంతా పట్టేలా కలుపుకున్న తర్వాత మనమైతే పెరుగు ఉంటుంది కదా, పెరుగు అయితే వేసుకోవాలి. బిర్యానీలోకి పెరుగు అయితే మస్ట్ అండ్ షుడ్గా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకున్నాము. కలుపుకున్న తర్వాత అయితే టమాటా ప్యూరీ అయితే వేస్తున్నాను. ఒక టమాటా ఉంటుంది కదా, దాన్ని ప్యూరీ చేశాను నేను. ఇదైతే గ్రేవీ లాగా బాగుంటుంది. ప్యూరీ చేసి ఈ మటన్లోకి అయితే వేసాను. వేసిన తర్వాత అయితే మనము ఒక గిన్నె పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత అందులో హోల్ గరం మసాలా ఉంటుంది కదా, అదైతే వేసుకోవాలి. హోల్ గరం మసాలా వేసుకున్న తర్వాత డైరెక్ట్ మటన్ అయితే వేస్తున్నాను నేను. ఇంకా ఆనియన్స్ కూడా ఏమీ వేయలేదు. డైరెక్ట్ మటన్ వేసుకొని ఒకసారి కలుపుకొని ఉడికించుకోవాలి. మటన్ ఉడకడానికి మనకైతే టైం పడుతుంది కాబట్టి ఒక 20 మినిట్స్ అయినా మటన్ని ఉడికించుకోవాలి మనము. చూడండి, నేనైతే ఉడికిస్తున్నాను మటన్ని. అంతలోపు ఇటువైపు అయితే రైస్ కోసము ఒక గిన్నె పెట్టుకొని అందులో హోల్ గరం మసాలా వేసుకొని తర్వాత అయితే కొత్తిమీర కూడా వేసాను చూడండి. కొత్తిమీర కూడా వేసిన తర్వాత కొంచెం అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి. చూడండి, ఆయిల్ అయితే వేస్తున్నాను నేను, అన్నం పలుకులు పలుకులుగా రావడం కోసము. తర్వాత నీళ్ళు మరిగిన తర్వాత రైస్ అయితే వేసాను. వేసిన తర్వాత సాల్ట్ అయితే వేస్తున్నాను చూడండి. సాల్ట్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అయితే రైస్ బాగా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఒక 70% అన్నా ఉడికించుకోవాలి మనం, 70 to 80%. తర్వాత అయితే ఇటువైపు మనమైతే మటన్ ఒకసారి చూస్తున్నాము చూడండి. మటన్ అయితే ఇంకా ఉడుకుతుంది. ఒక 2 మినిట్స్ ఉడికితే మాత్రం మనకైతే మటన్ అయితే రెడీ అయిపోతుంది. ఈ బిర్యానీ అయితే చాలా సింపుల్గా చేసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. బిర్యానీ ప్రాసెస్ అంటే చాలా ఎక్కువ టైం పడుతుంది అనుకుంటారు, కానీ చాలా ఈజీగా చేసుకునేలాగా చెప్తున్నాను. మీరు కూడా కంపల్సరీగా చేసుకోండి నేను చెప్పిన ప్రాసెస్లోనే. తర్వాత అయితే మటన్లోకి కొత్తిమీర అయితే వేసాను చూడండి. పుదీనా అయితే లేదు, పుదీనా లేకుండా వేస్తున్నాను నేనైతే. చూడండి, తర్వాత అయితే మటన్లోకి అయితే మనం ఉడికించుకున్న రైస్ ఉంటుంది కదా, అదైతే వేస్తున్నాను చూడండి. రైస్ మొత్తం వేసుకున్న తర్వాత అయితే మనము రైస్ మొత్తం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అయితే ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, నెయ్యి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం కలర్ కూడా వేసుకొని దమ్ము పెట్టాను చూడండి. ఒక 10 మినిట్స్ దమ్ పెట్టుకుంటే మనకైతే మటన్ బిర్యానీ, గుమ్మగుమ్మలాడే మటన్ బిర్యానీ అయితే రెడీ అవుతుంది చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఎలా వచ్చిందో. ఇంత కూడా మాడిపోకుండా చాలా టేస్టీగా ఉంటుంది మటన్ బిర్యానీ అయితే. చూడండి, మీరు కూడా నేను చెప్పిన ప్రాసెస్లోనే చేసుకోండి. తర్వాత అయితే మేమైతే మూవీకి వెళ్ళాము చూడండి ఫ్రెండ్స్. మూవీకి వెళ్ళిన తర్వాత అయితే మేమైతే పాప్కార్న్ అయితే తీసుకున్నాము. కల్కి మూవీలోనే పాప్కార్న్ తీసుకున్నాము. పాప్కార్న్ అనే డ్రింక్ బాటిల్ తీసుకున్నాము చూడండి. పాప్కార్న్ అయితే 200 అలా ఉంది ఫ్రెండ్స్ రేట్ అయితే. తర్వాత అయితే సినిమా చూస్తుంటే మధ్యలో కరెంట్ అయితే పోయింది. 1/2 అవర్ అయినా కూడా ఇంకా కరెంట్ రాలేదు. అందరైతే ఎలా గొడవ చేస్తున్నారో చూడండి ఫ్రెండ్స్. మాకైతే సినిమా 1/2 అవర్ అయితే లేట్ అయిపోయింది. ఎంత చేసినా కూడా ఇన్వర్టర్తో కూడా మనకి